తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. శ్రోతలకి నమస్కారం. ఈరోజు చదవబోయే కథ పితృదేవతల కోరిక. రచన జీడికుంట శ్రీనివాసరావు గారు. పఠనం వి శారద. ఇది మన తెలుగు కథలు .comలో ప్రచురించడం జరిగింది. ఇక విందామా. వారం రోజుల నుంచి రాత్రి 12 గంటలకల్లా రామ్మూర్తికి మెలకు వచ్చేస్తోంది. ఎందుకో చనిపోయిన తల్లిదండ్రులు, అన్నగారు మగధ నిద్రలో కల్లోకి వచ్చి ఏదో తిడుతున్నట్టు అనిపించడం, వెంటనే మెలకు వచ్చి నిద్ర పట్టకపోవడం జరుగుతోంది. భార్య కమలకి చెప్తే రోజంతా ఆ రాజకీయ వార్తలు విని బుర్ర వేడెక్కించుకుంటున్నారు, అందుకే నిద్ర పట్టడం లేదు, నేను మొత్తుకుంటూనే ఉన్నాను. భక్తి టీవీలో భాగవతం వస్తోంది, కూర్చుని వినమని. నాకు చూడండి, పడుకుంటే మళ్ళీ పని మనిషి వస్తే కానీ మెలకు రాదు అంది. అంటే ఆ మొద్దు నిద్రకి భాగవతం వినడం వల్లనే అంటావా అన్నాడు రామ్మూర్తి. మీకు ఏది చెప్పినా వేడాకోళంగానే ఉంటుంది. వద్దన్న ఆ టీషర్ట్స్ వేసుకుని తయారవుతారు. రాత్రికి దిష్టి తీస్తాను, హాయిగా నిద్ర పడుతుంది అంది కమల. దిష్టి తీయడం వలన ఏమో రోజు 12 గంటలకు మెలకు వచ్చేది, ఆ రోజు 12:30కి మెలకు వచ్చింది. అయితే రోజులాగానే తల్లిదండ్రులు, అన్నగారు కల్లోకి వచ్చారు. అర్థం కాని విషయం, మరి వాళ్ళతో పాటు వదిన గారు ఎందుకు రావడం లేదో. భర్త అటు ఇటు కదలడంతో కమలకి మెలకు వచ్చి, ఏమిటి మళ్ళీ మీ వాళ్ళు కల్లోకి వచ్చారా అంది. బతికున్నప్పుడు అలిగి మన గుమ్మం ఎక్కలేదు, పోయిన తర్వాత ఇలా పట్టుకుని వేలాడుతున్నారేమిటి అంది. అవును, మా అమ్మ, నాన్న, అన్నయ్య వస్తున్నారు, కానీ మా వదిన ఎందుకు రావడం లేదో. ఆవిడ వేరే లోకంలో ఉందంటావా అన్నాడు. బాగుంది వరుస, నాకల్లా తెలుస్తుంది, నేను వెళ్ళి చూసొచ్చినట్టు నన్ను అడుగుతున్నారు అంది అటు తిరిగి పడుకుంటూ. మంచం దిగి హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. గడియారం 1 గంట చూపిస్తోంది. రేపు డాక్టర్ గారిని కలిసి తన బాధ చెప్పుకొని ఏదైనా మందు తీసుకోవాలి అనుకున్నాడు రామ్మూర్తి. డాక్టర్ గారు చెప్పిన విని బ్రెయిన్కి స్కానింగ్ చేసి చూడాలి అనడంతో, పడుకోగానే బాగానే నిద్ర పడుతోందండి, తర్వాత కల్లోకి మా వాళ్ళు రావడంతో నిద్ర నుంచి లేచిన తర్వాత నిద్ర పట్టడం లేదు. మీరు చెప్పినట్లు స్కానింగ్ చేయించుకుంటే స్కానింగ్లో మా తల్లిదండ్రులు కనిపిస్తారా అని అమాయకంగా అడిగాడు రామ్మూర్తి. అది చెప్పలేను, కానీ మీ బ్రెయిన్ బాగుందా లేకపోతే తర్వాత రోజుల్లో బ్రెయిన్ డెడ్ అవుతుందా మాత్రం తెలుసుకుంటుంది, అది నేను చెప్తాను అన్నాడు. సరే డాక్టర్ గారు, ఈరోజు కల్లో మా నాన్నగారిని అడిగి ఆయన స్కానింగ్ చేయించుకోమంటే అప్పుడు వస్తాను అన్నాడు లేచి నుంచుని రామ్మూర్తి. కల్లోకి వచ్చిన వాళ్ళని ఎలా అడుగుతారండి, ముందు స్కానింగ్ చేయించుకుంటే మీరు మధ్యలో మెలకువ రావడానికి కారణం ఏంటో తెలుస్తుంది కదా అన్నాడు డాక్టర్. డబ్బు కార్డు తీసుకుని రాలేదు, రేపు ఉదయం వస్తాను అని చెప్పి బయటకు వచ్చి డాక్టర్ గారి రిసెప్షన్ అసిస్టెంట్ని అడిగాడు. ఏమిటి మీ డాక్టర్ గారు స్కానింగ్ మిషన్ కొత్తగా కొన్నాడేమిటి అని. అవును సార్, మీతో బోణి అయితే నా జీతం వచ్చేది అన్నాడు నీరసంగా. బాగానే ఉంది, మంచి డాక్టర్ దగ్గరికే వచ్చాను అనుకుని బయట టీ షాప్లో టీ తాగి మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్న రామ్మూర్తికి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి భజగోవిందం రామాలయం నుంచి వినిపించడంతో గుడి వైపుకి నడిచాడు. గుడిలో పూజారి గారు ఒక్కరే కూర్చుని సుందరకాండ పారాయణ చేసుకుంటున్నారు. రామ్మూర్తిని చూసి లేచి తీర్థం గిన్నె తీసుకుని తీర్థం ఇచ్చి మళ్ళీ పుస్తకం మొదలెట్టారు. రామ్మూర్తి ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి, నాకు ఒక విషయంలో మీ సలహా కావాలి, అడగమంటారా అన్నాడు. పూజారి గారి పుస్తకం పక్కన పెట్టి కూర్చొని చెప్పండి అన్నారు. రామ్మూర్తి తనకి రోజు అర్ధరాత్రి కలలో చనిపోయిన తన తల్లిదండ్రులు, అన్నగారు వచ్చి ఏదో చెబుతున్నారు, అర్థం కావడం లేదు. వెంటనే మెలకు వచ్చి తర్వాత నిద్ర పట్టడం లేదు. ఎందుకు వాళ్ళు నాకు రోజు కల్లోకి వస్తున్నారు అని అడిగాడు. దానికి పూజారి గారు, మీ తల్లిదండ్రుల పేరు, మీ అన్నగారి పేరు ఏమిటి అని అడిగి తెలుసుకుని, ఓ, ఊర్లో ఉన్న సీతమ్మ గారి అన్నదానం సెంటర్ సుబ్బారావు గారు మీ అన్నగారు అన్నమాట అన్నారు. అవును స్వామి, మా తల్లిదండ్రులకి నేను, మా అన్న సుబ్బారావు ఇద్దరమే పిల్లలం. మేము ఇద్దరం బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యాం. నాకు 2 పిల్లలు, వాళ్ళు ఉద్యోగరీత్యా అమెరికాలో ఉన్నారు. మా అన్నగారికి పిల్లలు లేరు. అతనే మా అమ్మగారి పేరున తనకున్న ఇంట్లో అన్నదాన సెంటర్ పెట్టి రోజు 50-60 మందికి భోజనాలు పెట్టేవాడు అన్నాడు. అది నాకు తెలుసు, మీ అన్నగారు కూడా గుడికి వచ్చేవారు,
సరే, మీ తల్లిదండ్రుల తిథి ఇప్పుడు ఎవరు పెడుతున్నారు అని అడిగాడు. పెద్దవాడిగా మా అన్నగారే పెట్టేవాడండి. ఆయన పోయి 10 నెలలు అయింది. మొన్న డిసెంబర్లో మా నాన్నగారి తిథి. పెద్దవాడు మా అన్నయ్య లేడు కదా, నాకు అర్హత లేదని పెట్టలేదు అన్నాడు. చాలా తప్పు చేశారు మూర్తిగారు. ఇప్పుడు మీరే మీ నాన్నగారికి పెద్ద కొడుకు. మీరు తప్పక మీ తల్లిదండ్రుల తిథితో పాటు మీ అన్నగారికి కూడా ఇహ నుంచి తిథి పెట్టాలి. ఎంతోమంది ఆకలితో మీ తల్లిగారి పేరున ఉన్న అన్నదాన సెంటర్కి వచ్చి తలుపులు వేసి ఉండడంతో నిరాశతో తిరిగి వెళ్ళిపోవడంతో మీ అన్నగారి ఆత్మ బాధపడి రోజు మీ తల్లిదండ్రులు అన్నగారు మీ కల్లోకి వచ్చి మీకు వాళ్ళ బాధ చెప్పుకుంటున్నారు. అది మీకు అర్థం చేసుకోలేక బాధపడుతున్నారు అన్నారు పూజారి గారు. పోయిన వాళ్ళకి ఇంకా ఇటువంటి పొరుగులు ఉంటాయా అన్నాడు మూర్తి. మీ తల్లిదండ్రుల శరీరం నుంచి మీరు మీ అన్నగారు వచ్చారు. వాళ్ళు పోయినా మీ శరీరం ఉన్నంత వరకు మీతో సంబంధం ఉంటుంది. వాళ్ళు వదిలేసిన మంచి పనులు మీరు చెయ్యాలి. అది వాళ్ళ కోరిక అన్నారు పూజారి గారు. అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలి చెప్పండి స్వామి అన్నాడు రామ్మూర్తి. ముందుగా మీరు గయాక్షేత్రం వెళ్ళి మీ నాన్నగారికి తిథి పెట్టి వచ్చి మీ అమ్మగారి పేరున ఉన్న అన్నదాన సెంటర్ని తిరిగి తెరిచి మీకు వీలున్నంత మందికి ఆకలి తీర్చండి. ఈ గుడికి వచ్చే కొంతమంది ధనవంతుల చిరునామాలు ఇస్తాను. వాళ్ళ సహాయం కూడా తీసుకుని అన్నదాన సెంటర్ని నడిపించండి. మీ అబ్బాయిలను కూడా ఇందులో భాగస్వాములు చేయండి. అంతా మంచిగా జరుగుతుంది అని పూజారి గారు చెప్పారు. పూజారి గారు చెప్పింది నిజమేనా? అన్నయ్య అన్నదాన సత్రం మూతపడితే నాకేం సంబంధం అనుకుంటూ ఇంటికి చేరి భార్య చేతికిచ్చి ప్రసాదాన్ని అప్పుడు చెప్పాడు. ఇదిగో గుడికి వెళ్ళాను, ప్రసాదం నీకు నాకు. కాళ్ళు కడుక్కొని వచ్చి సోఫాలో కూర్చుని చెప్పడం మొదలెట్టాడు. రేపు ఉదయమే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి బాగు చేయించి మళ్ళీ అన్నదానం మొదలెట్టాలి అన్నాడు. మనతో అవుతుందా ఇంత పెద్ద పని అంది భార్య కమల. చూడు, నాకు గవర్నమెంట్ పెన్షన్ వస్తోంది, ఇంటి అద్దె వస్తోంది, ఏదో కొద్దిగా డబ్బు పొదుపు చేసుకుంటున్నాం. పిల్లలకి మనకు డబ్బు అవసరం లేదు కదా. వాళ్ళు ఈ కార్యక్రమంలో కొంత సహాయం చేయగలరు. అందుకే భగవంతుడి మీద నమ్మకంతో పని మొదలెట్టాలి అనుకుంటున్నాను. మా అమ్మని ఆ రోజుల్లోనే మరో డొక్కా సీతమ్మ గారు అనేవారు అన్నాడు. లేవండి, 7 గంటలైంది, ఇంకా పడుకున్నారు. ఇల్లు రిపేర్ చేయించడానికి వెళ్తామన్నారుగా అంటూ తట్టి లేపేది భర్తని. ఇదేమిటి ఇంత ముద్ర నిద్ర పట్టింది? బహుశా మంచి చేద్దాం అనుకోగానే బాధ తగ్గి నిద్ర పట్టింది. ఇహ నిజంగా చేస్తే ఎంతో మంచి జరుగుతుంది అనుకుని కాఫీ తాగి బయలుదేరాడు అన్నగారింటికి. 8 నెలల నుంచి తలుపులు తీయకపోవడంతో దొడ్లో పిచ్చి చెట్లు పెరిగిపోయాయి. పావులున్నాయేమో అనుకుంటూ జాగ్రత్తగా తలుపుకి వేసిన తాళం తీశాడు. తలుపు తెరవగానే ఒక కవర్ కనిపించింది. తీసుకుని చదివి తన అన్నగారి ముందు చూపుకు ఆశ్చర్యపోయి తనతో తీసుకుని వచ్చిన పని వాళ్ళకి పని అప్పచెప్పి తను డైరెక్ట్గా స్టేట్ బ్యాంక్ వెళ్ళి మేనేజర్ని కలిసి లెటర్ చూపించాడు. అవునండి, ఈ లెటర్ మేము పంపిందే. మీ అన్నగారు మా బ్యాంకులో సీతమ్మ అన్నదాన సెంటర్ మీద ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టి అకౌంట్ ఓపెన్ చేశారు. దానిలో మిమ్మల్ని నామినీగా పెట్టారు. మీ అన్నగారు చనిపోయిన తర్వాత మీరు వస్తారని చూసాం. రాకపోవడంతో వెంటనే బ్యాంకుకి వచ్చి మీ కేవైసీ వివరాలు ఇవ్వండి అని నోటీస్ పంపించాం అన్నాడు. బ్యాంక్ మేనేజర్ అడిగిన వివరాలన్నీ 2 రోజుల తర్వాత బ్యాంకులో ఇచ్చి అన్నదాన సెంటర్ వచ్చే నెల మొదటి రోజు నుంచి తిరిగి ప్రారంభం అవుతుంది అని బోర్డు పెట్టి భార్యతో సహా ట్రైన్ ఎక్కాడు గయాక్షేత్రంకి తల్లిదండ్రులకి పిండ ప్రదానం చేయడానికి. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం మా తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.